హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ 8 ది ఫైనల్ రికార్డింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మే 17న భారతదేశంలో థియేటర్లో సందడి చేయనుంది. టామ్ క్రూజ్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం మొదటి రోజే 20 కోట్లు, మొదటి వారం చివరికి 50 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాక్ బాగా వచ్చినట్లయితే ఈ సినిమా భారత్లో 100 కోట్లు దాటే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సినిమా పరిశ్రమను షాకింగ్కి గురిచేసింది. విదేశీ వినోద ఉత్పత్తులపై 100% పన్ను విధించినట్లు ఆయన వెల్లడించారు. ఇది చట్టంగా మారకపోయినా ఈ వ్యాఖ్యలు టాలీవుడ్, బాలీవుడ్ సహా ప్రపంచ సినీ రంగాలను తీవ్రంగా కలవరపరిచాయి. అమెరికాలో భారతీయ సినిమాలు విడుదల చేయాలంటే ఇప్పటిదాకా ఉన్న సుంకం కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చవుతోందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధానాల కారణంగా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లలేని పరిస్థితి వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనలు ఇండియా మరియు పాక్ యుద్ధం కంటే కూడా తీవ్రంగా ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈ పన్నులపై టామ్ క్రూజ్ను ప్రశ్నించగా ఆయన సూటిగా స్పందించకుండా తప్పించుకున్నారు. మేము మా సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, ధన్యవాదాలు అంటూ ముగించారు. ఇందు మూలంగా ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇకపై భారతీయ సినిమాలు అమెరికాలో విడుదల కావడంలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. 100% పన్ను విధించినట్లయితే చిన్న మధ్యస్థాయి నిర్మాణాలకు అది అసాధ్యమైన భారంగా మారే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో అమెరికన్ సినిమాలకు భారత్ మార్కెట్ సులువుగా అందుబాటులో ఉండడంతో ఓరిమిలేని పరిస్థితి ఏర్పడనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ పన్ను విధానం ప్రపంచంలోని అన్ని దేశాల వినోద రంగాలపై ప్రభావం చూపుతుంది. కానీ అమెరికాలో భారతీయ సినిమాల మార్కెట్ గణనీయంగా ఉండడంతో ఈ నిర్ణయం నేరుగా భారత సినీ రంగాన్ని దెబ్బతీయబోతుందనే అంచనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో మిషన్ ఇంపాసిబుల్ 8 వంటి పెద్ద హాలీవుడ్ సినిమాలు భారతదేశంలో భారీ స్థాయిలో విడుదల కావడం ఇండియన్ సినిమాల అమెరికన్ రిలీజ్పై అనిశ్చితి నెలకొనడం సినీ వ్యాపారంలో నయా సమీకరణాలకు బీజం వేస్తోంది. ట్రంప్ ప్రకటనలు నిజంగా చట్టంగా మారితే భారతీయ చిత్ర పరిశ్రమ గ్లోబల్ వేదికపై ఎన్నో సమస్యలకు ఎదురవ్వాల్సి ఉంటుంది.